జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేసిన ఈ రెండు పార్టీలకు ఓటర్లు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాకుండా బియ్యం పథకం ఆపుతామని సీఎం వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎంఐఎంతో కుమ్మక్కై బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో ఓటు లేని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదంటున్న కిషన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ రోజు బోరబండలో పాదయాత్ర అయితే నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో పబ్లిక్ ని కలిశారు. కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీ పాదయాత్రలో ఇప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ప్రజల్లో మంచి స్పందన ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, లేకపోతే వర్షపు నీటి కాలువలకు సంబంధించినటువంటి పూడిక తీయడం కానీ, వీధి లైట్ల సమస్య కానీ, పెన్షన్లు పెంచే విషయంలో కానీ, ఈ రకంగా లోకల్గా ఉన్నటువంటి అనేక అంశాలు వాళ్ళు లేవనెత్తుతున్నారు. మనకందరూ తెలుసు, తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలించింది. ఇక్కడ ఎమ్మెల్యే 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీని, 11 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఉండి కూడా ఏమీ చేయలేకుండా వైఫల్యం చెంది ఈరోజు ఏ రకంగా మళ్ళీ మీరు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారో, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాలుగా ఏ ఒక్క గ్యారెంటీ కూడా, ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. మహిళలకు ఇస్తానటువంటి 2500 కానీ నెలకు, పెళ్ళైతే తులం బంగారం కానీ, పొదుపు సంఘాలకు పావలా వడ్డీ కానీ, లేక విద్యార్థులకు విద్యా భరోసా 5 లక్షల కార్డు కానీ, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయలు కానీ, అదేవిధంగా దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 12 లక్షలు కానీ, బీసీ అభివృద్ధికి 1,00,000 కోట్లు కానీ, ఏ ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుంది నాకు అర్థం కాదు. నేను అందుకే జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ 2 పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి ఏమి చేయలేకుండా 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు ఓటెందుకు అడుగుతారు? కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. ఈ 2 పార్టీలు కూడా తెలంగాణలో మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తున్నారు. మజ్లిస్ పార్టీ గుండాయిజము, రౌడీజానికి అండగా నిలబడతా ఉన్నారు. పోలీసులను బలవంతం పెట్టి మన బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎంకి అనుకూలంగా వ్యవహరించే విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎంఐఎంను ఎదుర్కొనేటువంటి శక్తి, సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు అందుకే మరి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. నిజమైనటువంటి మార్పుకు జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కావాలి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఒకళ్ళే కూడా బీజేపీ పార్టీ తరఫున మొత్తం 1 మ్యాన్ ఆర్మీగా ప్రచారం చేస్తున్నారనేది ఉంది ఎక్కువగా. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి చేయాలి కదా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి చేయాలా. అయితే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి సీఎం రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతే పథకాలు కూడా రద్దు అవుతాయని చెప్తున్నారు. చాలా దుర్మార్గం ఇది. ఈరోజు ఆయన బియ్యం పథకం రద్దు చేస్తున్నాడు. బియ్యంలో మేము 40 రూపాయలు ఇస్తున్నాడు మోడీ గారు. ఆయన 13 సన్న బియ్యంలో 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 15 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏ మొక్క పెట్టుకొని ఈరోజు బియ్యం రద్దు చేస్తావు? దమ్ముందా? రద్దు చేసి చూస్తాము. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, రద్దు చేసేటువంటి అధికారము రేవంత్ రెడ్డికి లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఏమంటున్నారంటే బీజేపీ పార్టీకి 10,000 ఓట్లు కూడా రావు దీంట్లో అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రజలు వాళ్ళు వేరు కదా, చెప్పిన ఆయన వచ్చి ఆయన ఓటు కూడా లేదు. ఆయన చెప్పిన ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఇక్కడ ఓటు కూడా వేయాల్సింది జూబ్లీహిల్స్ ప్రజలు. 11 తారీఖు తెలుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా ఒకటే అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే. 2 అవినీతి పార్టీలు, 2 కుటుంబ పార్టీలు, 2 తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీలు, తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీలు. ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ పనిచేశాడు. ఇక్కడ కాంగ్రెస్ మంత్రివర్గంలో హరీష్ రావు పనిచేశాడు.
కాబట్టి రెండు పార్టీలు గతంలో కలిశాయి, ఇప్పుడు కలుస్తాయి, భవిష్యత్తులో కూడా కలుస్తాయి. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటేయాలి, రెండు కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని చెప్పి కిషన్ రెడ్డి కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, బోరబండ నుంచి.